గరుడ పురాణం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మదృఢ బద్ధమూలో వేదస్కందః పురాణ శాకాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. శ్రీ మహావిష్ణువు మధు అనే రాక్షసుని సంహరించాడు. అందువలన ఆయనను మధుసూదనుడు అని అందరూ కీర్తించారు. ఆయనను ఒక మహావృక్షముగా వ్యాసమహర్షి భావించి ఈ విధముగా స్తుతిస్తున్నాడు. ధర్మమనే గట్టి మాను కలిగి వేదములనే స్కందములు అనగా కొమ్మలు కట్టి విడిపోయే భాగాలు, పురాణములు అనే కొమ్మలు కలిగిన క్రతువులు అనే పుష్పములు కలిగి మోక్షమనే ఫలములు కల మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువు అనే వృక్షము విరాజిల్లుచున్నది. బ్రహ్మ సృష్టించగా శ్రీ మహావిష్ణువు మహావృక్ష రూపమున బ్రహ్మ సృష్టిని మ్రాను, కొమ్మలు, పువ్వులు, ఫలములు, నీడ మున్నగు వారిని ఇచ్చి కాపాడుతున్నాడు. అట్టి శ్రీ మహావిష్ణువు స్తుతి ఇది. ఆయన మన్ను రక్షించాలి అనే ప్రార్థనా గ్రాహ్యము. అష్టోత్తర శత అంటే 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన నైమిషారణ్యంలో గొప్ప తపస్సంపన్నులు, వేదాంగాలు తెలిసిన వారు, నిత్యం భగవన్నామం జపించేవారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగి ఉన్నవారు అయిన మహర్షులు ఎందరెందరో నివసిస్తున్నారు. లోకహితం కోసం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్న ఆ శౌనకాది మహర్షులను ఒకసారి పలకరించాలనిపించి సూత పౌరాణికుడు ఆ నైమిషారణ్యానికి విచ్చేశాడు. పురాణ కథలను ఆసక్తికరంగా అద్భుతంగా చెప్పడంతో సూత మహర్షి అగ్రగణ్యుడు. అప్పటికే ఆ మహర్షి వల్ల ఎన్నెన్నో పౌరాణిక గాథలను విని ఉన్నారు శౌనకాది ఋషులు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తదనం గోచరించే పురాణాలను వినాలన్న కుతూహలం వారిది. వింటున్న ప్రతిసారి వినూత్నమైన అర్థాలు స్ఫురించేవి, విష్ణు సేవాసక్తిని ప్రేరేపించేవి. అయినా పురాణాల పట్ల ఆసక్తి చేత ఈసారి సూత మహర్షి అటువంటి పురాణ కాలక్షేపంతో అలరింపజేయవలసిందిగా మునీశ్వరులు ప్రార్థించారు. ముని బృందం చేసిన సకలోపచారాలకు సంతుష్టుడై సుఖాసీనుడైన సూత మహర్షి అందరి వైపు సాదరంగా చూశాడు. విష్ణు కథా శ్రవణం పట్ల అనురక్తులైన కారణం ఏమిటని దరహాసంతో ప్రశ్నించాడు. అప్పుడు ఆ శౌనకాది మహామునులు పౌరాణిక శ్రేష్ఠ, ఎప్పటికప్పుడు కొత్తదనం గోచరించేలా పురాణ కథలను వివరించడంలో తమంతటి వారు మరొకరు లేరు. అదీగాక ఇంతవరకు మాకు తాము చెప్పిన శ్రవణానందకరమైన గాథలహరిలో బ్రహ్మదేవునికి సంబంధించినవి రాజసములు, శివదేవునికి సంబంధించినవి తామసములు, విష్ణుదేవునికి సంబంధించినవి సాత్విక గుణ ప్రధానమైనవి గ్రహించాము. పురాణ సృజనశీలి సాక్షాత్ వ్యాస భగవానుల ప్రత్యక్ష శిష్యులైన తాము ఎరుగని అంశమే లేదు. సర్వజ్ఞులైన తమ నోటి వెంట ఒక సాత్విక పురాణం వినాలన్న ఆకాంక్ష మాకు ఎన్నాళ్ళుగానో ఉంది. తమ రాకతో అది ఈనాటికి నెరవేరుతోందన్న సంతోషం కొద్దీ అడుగుతున్నాము. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు కలిగించే విష్ణు సంబంధ గాథా సుధారసాన్ని మాకు ప్రసాదించగోరుతున్నాం అని ముక్త కంఠంతో పలికారు. ఆ తర్వాత శౌనకాది మహర్షులను ఉద్దేశించి, మునీశ్వరులారా, మీరు అన్నీ తెలిసిన వారు, మీకు తెలియక అడిగారనుకోను. అయినా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేను ఒక పురాణాన్ని వినిపించబోతున్నాను. అదే గరుడ పురాణం. సావధానంగా వినండి అన్నాడు సూతుడు. మహాత్మా, లోకంలో ఇంతవరకు మేము తమ ద్వారా విన్న పురాణాలన్నీ స్వర్గలోక ప్రాప్తిని కలిగించే మార్గాలను ప్రబోధించినవే. మోక్షదాయకమైన ఆ పురాణాలన్నిటా స్వర్గ సౌఖ్యాల ప్రస్తావన ఉన్నదే తప్ప నరకం గురించి కానీ, నరకంలోని పాపాత్మల యాతనల గురించి కానీ అంతగా తెలియపరచబడలేదు. పుణ్యాత్ములకు సుఖదాయకమై, పాపాత్ములకు దుఃఖదాయకమై వెళ్ళడానికి వీలు లేని నరకలోకం గురించి కూడా వినాలని ఉంది. ప్రపంచంలో జీవులు ఏ కారణాలను బట్టి జనన మరణ సంసార చక్రంలో తగులుకుంటున్నారు, ఎట్లాంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల వైకుంఠలోక వాసులుగా, ఎట్లాంటి పాపకృత్యాలకు పాల్పడడం వల్ల యమలోక వాసులుగా మారుతున్నారు, ఏ కారణం వల్ల తీరని వ్యాధులు కలుగుతున్నాయి, ఎప్పుడు ప్రేత అంటే పిశాచ జన్మం కలుగుతుంది, దేనివల్ల ఆ ప్రేత జన్మ నుంచి విముక్తి లభిస్తుంది, ఏ పుణ్యకార్యాలు ఆచరించడం వల్ల ప్రేతానికి ఆ నికృష్ట జన్మ నుంచి మోక్షం లభిస్తుంది,
ఇదంతా మాకు విశదంగా చెప్పవలసిందిగా వేడుకుంటున్నాం అని ప్రార్థించారు శౌనకాది మునులు. ఋషిశ్రేష్ఠులారా, బ్రహ్మాది దేవతలందరికీ దేవుడైన వాడు, సర్వాంతర్యామి, అవలీలగా సృష్టి స్థితి సంహారములు నిర్వర్తించగలవాడు, పురుషోత్తముడు, పరమపదవాసి అయిన శ్రీ విష్ణు భగవానుని సేవిస్తున్న గరుత్మంతుణ్ణి కూడా ఒకానొక కాలంలో సరిగ్గా ఇటువంటి సందేహాలే కలిగాయి. గరుడు ఇలాగే అడిగాడు. మీరు ఇప్పుడు అడిగినట్లుగానే లోకోపకారం నిమిత్తం శ్రీమన్నారాయణమూర్తిని గరుడు ఇలాగే అడిగాడు. జగదీశ, లోకములోని జీవులు ఏ కారణం చేత జనన మరణాలను పొందుతున్నారు? వారికి స్వర్గప్రాప్తి కానీ నరకవాసం కానీ ఏ రీతిగా కలుగుతున్నది? ఏ పాపాల వల్ల ప్రేతజన్మ కలుగుతున్నది? ఆ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు ఆచరించవలసి ఉంది? ఏ పుణ్య కర్మాచరణం వల్ల నీ లోకాన్ని పొందుతున్నారు? అసలు పాపాలను విస్తరింపజేసే కర్మలున్నాయా? సాటిలేని ఆనందస్థానం అనదగ్గ ఈ వైకుంఠలోక ప్రాప్తి కోసం జీవులు ఏం చేయవలసి ఉంటుంది? దయవుంచి ఇదంతా నాకు సవిస్తరంగా తెలియపరచి ఈ దాసుణ్ణి కరుణించు అని ప్రార్థించాడు. పరాక్రమశాలి గరుత్మంతుడా, చక్కటి ప్రశ్న వేశావు. కానీ ఇవి పూర్తిగా బహిర్గతపరచడం భావ్యం కాదు. అత్యంత రహస్యమైనవి అయినప్పటికీ జిజ్ఞాసుతో ప్రశ్నించావు గనక నీ దగ్గర దాచదగ్గ రహస్యాలేమీ లేవు కనుక నీకు చెబుతున్నాను అంటూ సర్వవ్యాపి, సకల లోకారాధకుడు, జలస్వరూపుడు, సకల కృత్యాలకు కారకుడు, సర్వం చూసేవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు చెప్పడానికి ఉపక్రమించాడు. వైనతేయ, యమ మార్గం వినేవారికి కూడా భయాన్ని కలిగించేదే. ఎవరు పాపకార్యాసక్తులో, ఎవరు దయాధర్మాలను విడనాడి సంచరిస్తారో, ఎవరు శాస్త్రాలను సన్మార్గులను నిరసిస్తుంటారో, ఎవరు ఆత్మస్థుతి పరాయణులై ఉంటారో, ఎవరు వినయశీలురు, ఐశ్వర్యం చేత మదం కలిగి వర్తిస్తారో, ఎవరికి మోహం వికారం ఉంటాయో, కామం చేత ఎవరు పీడింపబడుతుంటారో వారు నరకానికి పోతారు. జ్ఞానవంతులు, శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. పాపాత్ములు దుఃఖితులై యాతనలను పొందుతారు. వారు తాము లోగడ చేసిన పుణ్యపాపల ఫలితములను విధిగా అనుభవిస్తారు. తర్వాత కర్మయోగాన్ని అనుసరించి ఆది వ్యాధుల్ని అనుభవిస్తారు. ఇంతైనా వారికి జీవితంపై ఆశ పోదు. ఈ సమయంలో మృత్యు స్వరూపమైన కాలము సర్పము ఇంటి ముంగిట్లో చేరినట్లు గమనించరాని రీతిలో దేహికి సన్నిహితమవుతుంది. పాపులు బ్రతికినంత కాలం ఇహలోకంలో దుఃఖాల్ని, మరణించాక యమలోకంలో యమబాధల్ని అనుభవిస్తారు. బాల్యం, యవ్వనం, నడిమి వయసు గడిచేటంత వరకు పూర్వపుణ్యం ఏదైనా ఉంటే దానివల్ల సత్ఫలితాలు కలిగినా వార్ధాక్యంలో దుష్కృత్యాలకు ఫలితంగా వ్యాధుల చేత పీడింపబడతారు. ఆ బాధల్లో కూడా ఇంకా జీవించగోరిన వారికి బలీయమైన కాల ప్రభావం చేత ఒకానొక సమయమున మరణం తప్పదు. ఆ మరణ సమయంలో కూడా ఇంకా ఆ నరుడు మమకారం వీడని వాడై భార్యాబిడ్డల మీద ప్రేమ చేత ముసలితనం కారణంగా రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురు చూస్తుంటాడు. పెట్టినదేదో తింటుంటాడు. రోగం, మందాగ్ని, అల్పాహారం, అల్పగతి, చావుకల ప్రతిబింబించే కళ్ళు, శ్లేష్మం చేత బంధించబడిన నాడులు, ఆయాసభారం, చుట్టూ చేరిన బంధుజనం, కంఠంలోంచి గురక వెలువడుతుంటే పలకడానికి గొంతు పెకలని హీనస్థితిలో కాలపాశబద్ధుడై ఉంటాడా జీవి. చివరికి వీళ్ళందరినీ అంటే ఈ బంధుజనాన్ని వదిలి అందరూ శోకిస్తుండగా ఆ జీవి మరణిస్తాడు. అప్పుడు అక్కడికి చేరువలో ఉన్న యమకింకరులు ఆ జీవి ప్రాణాల్ని లాగేస్తారు. వేల కొద్ది తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో జీవి మరణిస్తాడు. ఆ సమయంలో శ్లేష్మం, చొంగ బయటకొస్తాయి. పాపాత్ములకు అదో మార్గాన ప్రాణాలు పోతాయి. దిగంబరులు, కాకుల్లా నల్లనైన వారు, వంకరమూతులు గలవారు, కోపించిన కళ్ళున్నవారు, గోల్డు ఆయుధంగా గలవారు, పైకి నిక్కబడుచుకున్న వెంట్రుకలున్నవారు, భయంకరులు అయిన యమకింకరులు దండ పాశధరులై రాగా వారిని చూసి భయం చేత జీవునికి మూత్ర పురీషాలు అప్రయత్నంగా విసర్జించబడతాయి. అంగుష్టం అంటే బొటనవ్రేలి ప్రమాణం కలిగిన రూపంలోనికి మారిన జీవుడు తన స్థూల శరీరం నుంచి వెలువడి తన ఇల్లు చూస్తూనే యమభటుల చేత పట్టుకోబడతాడు. తప్పు చేసిన వాణ్ణి రాజభటులు దండించినట్లు
ఆ జీవిని యాతనా శరీరానికి మెడలో పాశాలు వేసి యమభటులు ఆ జీవుని చాలా దూరం తీసుకుపోతారు. దారిలో అతనికి చీటికి మాటికి నరక వృత్తాంతాలు చెప్తారు, భయపెడతారు. ఓరి పాపి, త్వరగా నడువు, నువ్విప్పుడు వెళ్ళేది నరకానికే. అచిరకాలంలోనే నిన్ను కుంభీపాకాది ఘోర నరకాల్లో అంటూ యమకింకరులనే మాటలకు ఆ జీవుడు హాహాకారాలు చేస్తుంటాడు. దానికి తోడు తన బంధువులు వేసే ఆక్రందన ధ్వనులు కూడా జీవుని చెవులకు సోకుతుంటాయి. దారిలో ఆ జీవుడు భటులకు వణుకుతూ తన పాపాలు తలుచుకుంటూ కుక్కల చేత కరవబడుతుంటాడు. నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమభటుల చేత కొట్టడం చేత జీవుడు కాలిన ఇసుక పర్రాల్లోంచి ఎండ, వేడిమి, వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తుంటాడు. మధ్య మధ్య పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడి నుంచి బయలుదేరిన 2-3 ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరుతాడు. అక్కడ కూడా యమభటులు జీవునికి నరకబాధలు చూపి యముణ్ణి దర్శింపజేస్తారు. యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుణ్ణి ముహూర్త కాలంలోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకొని వస్తారు. కానీ ఏం ప్రయోజనం? జీవుడు ఇక్కడకు తిరిగి వచ్చినా తన దేహంలోనికి తిరిగి ప్రవేశించగోరినా యమభటుల పాశాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతడి శ్రమంతా నిష్ఫలమవుతుంది. ఆకలికి దప్పికకు బాగా రోధిస్తాడు. అప్పుడు అతడికి పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారము, చేయబడే దానాలే నరకంలో ఉపశమనం. అయినప్పటికీ నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. అనగా వీరికి పుత్రులిచ్చే జలాంజలి, శ్రాద్ధం, దానాలు చేరవు. పిండము భుజిస్తున్నా కూడా వీరికి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయకాలం అంతం వరకు పిశాచ రూపంలో జనులు సంచరించని అరణ్యాలలో తిరుగుతూ ఉంటారు. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. కనుక మరణించినది మొదలు 10 రోజుల వరకు పుత్రుడి పిండ ప్రదానం చేస్తుండాలి. ఈ ప్రేతపిండం 4 భాగాలుగా విభజింపబడగా అందులో 2 భాగాలు యాతనా శరీరానికి, 1 భాగం యమదూతలకు, మిగిలిన భాగం మృతి చెందిన వారికి అందుతుందని శాస్త్రం. మరణించిన నాటి నుండి 9 రోజుల పాటు ఇలా ఇవ్వబడే ప్రేతపిండం వల్ల జీవునికి హస్త ప్రమాణం గల పిండదేహం కలగడం, 10వ నాటి పిండం వల్ల ఆ దేహానికి బలం కలగడం సంభవం. జీవుడి పిండదేహముతోనే పుణ్యపాపాలు అనుభవిస్తాడు. ఒక్కొక్క రోజు ఇచ్చే పిండం ప్రకారం ఏ రోజు ఏ దేహ భాగమో చూద్దాం. మొదటి నాడు శిరసు, 2వ నాడు కంఠం, భుజాలు, 3వ నాడు హృదయం, 4వ నాడు పృష్ఠము అంటే పిరుదులు, 5వ నాడు బొడ్డు, 6వ నాడు మొల గుహ్య అవయవం, 7వ నాడు తొడలు, 8వ నాడు పిక్కలు, 9వ నాడు పాదములు ఏర్పడి 10వ నాడు పిండము వల్ల ఆకలి దప్పులు కలుగుతాయి. 12వ నాటి పిండము వల్ల ఈ బాధల నుంచి ఉపశమనం పొందడానికి పుత్రాదులు ఇచ్చే పిండములు భుజిస్తాడు. 13వ నాడు యమభటుల వెంట పాశబద్ధుడై కట్టుబడిన కోతివలే దుర్గమమైన నరక మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. అది కట్టుబడిన కోతిలా. ఓ గరుత్మంతుడా, వైతరిణీ నది వైశాల్యాన్ని మినహాయించినా కూడా యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంది. ఈ మార్గాన్ని జీవుడు 1 రాత్రి 1 పగలు మొత్తం 1 రోజు కాలంలో 247 ఆమడలను చొప్పున నడుస్తూ వరుసగా 16 పురాలు అంటే సౌమ్యము, సౌరి, నగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, పయోవర్షణ, సీతాడ్య, బహుభీతిపురములు దాటి యమపురానికి చేరుతాడు. వీటిని గురించి మున్ముందు ఇవ్వబడినది. 1వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ 1 మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.